మదర్స్ డే అని మా అత్తయ్య కోసం శారీ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నాం. ఎండలు బాగా ఉన్నాయని ఈవినింగ్ 4కి బయలుదేరాం. అయినా అప్పటికి కూడా ఎండ బాగా ఉంది. ఫస్ట్ కూకట్పల్లిలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్కి వచ్చేసాం. ఇక్కడ మా హస్బెండ్కి ఏ శారీస్ కూడా నచ్చట్లేదు. ఎన్ని చూపించినా ఏవి కూడా వద్దనే అంటున్నారు. ఏవి సెలెక్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మాకు ఏవి సెట్ కాలేదు. ఇలా కాదు అని నెక్స్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఇక్కడ నేను ఏవి సెలెక్ట్ చేయలేదు. ఏవి చూపించినా నచ్చట్లేదు అని మా హస్బెండ్కే వదిలేశాను. తనే చూసుకుంటున్నారు. మళ్ళీ నన్నే చూపిస్తున్నారు నచ్చిందా నచ్చలేదా అని. అయినా సర్ప్రైజ్ అంటే ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ మా హస్బెండ్ అన్నీ సడన్గా ప్లాన్ చేస్తారు. అప్పటికప్పుడు అంటే అన్నీ సెట్ అవ్వవు కదా. అయినా ఒకటి కావాలంటే 10 చూస్తాం. కానీ ఇక్కడ వేలల్లో ఉన్నాయి. ఇంకా కన్ఫ్యూజన్. ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసేసాం. అయినా ఒక విషయం మీరే చెప్పండి. నేను కూడా ఒక మదర్నే కదా. నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా. అడిగితే నీకు శారీ ఎందుకులే, వద్దు, కేఎఫ్సి పక్కనే ఉంది, వెళ్దామని బయటకు తెచ్చారు. వచ్చాక ఐస్ క్రీమ్తో సరిపెట్టేశారు. సర్లే అని ఇక వచ్చేసాం. ఇంకా ఎప్పుడు కేక్ కటింగే చేస్తాం కదా. ఈసారి సింపుల్గా స్వీట్స్ తీసుకుందామని పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వచ్చాం. ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మా పాప ఏం అల్లరి చేసిందంటే ఏవి చూస్తే అవే కావాలి అని పట్టుపట్టింది. ఇలా కాదు అని ఇక లేట్ చేయకుండా తొందరగా స్వీట్స్ తీసుకొని వచ్చేసాం. ఇక్కడ చూడండి, మా పాపకి కాళ్ళకి దండం పెట్టమంటే నాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు అని ఏదో చేసి చేయనట్టు వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీ తనకి చెప్తున్నారు ఇలా 3 times చెయ్యాలని. వచ్చి ఎలా చూస్తుందో చూడండి. చెయ్యాలో వద్దు అని ఎంతగా ఆలోచిస్తుందో. ఫైనల్గా చేయడానికి వెళ్ళింది. అలానే 2 minutes వరకు అలానే ఉండిపోయింది. పడుకున్నామని వాళ్ళ డాడీ ఒకటి వేశారు. మళ్ళీ లేచి మాయ దగ్గర కూడా సేమ్ అలానే చేస్తుంది. తనకు అసలు ఇంట్రెస్టే లేనట్టుంది. మా అత్తయ్య మాయ కూడా రెడీ అవ్వలేదు. సర్ప్రైజ్ అని మేమే ఏమీ చెప్పలేదు. అయినా అప్పటికే నైట్ 10 అయిపోయింది. సర్లే అని ఇంకా అలానే ఉండిపోయారు. ఫైనల్గా శారీ ఇచ్చేశారు. మా పాప కూడా నేనిస్తా అంటూ తను కూడా అదే శారీ ఇచ్చేసింది. ఇలా మేము సింపుల్గా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం.